ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మళ్ళీ మనంగా పరిశీలన చేసుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 59 వరకు 58 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు ఈ 6 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. చదవగలిగిన వారు అందరూ కలిసి ఒక్క మాటలో చదవడానికి ప్రయత్నించండి. ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని చదువుదాం. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. మనందరికీ తెలుసు కదా, ప్రతి ఆదివారము చెప్తూ ఉంటున్నాను మీకు. స్వపరీక్ష అంటే తన్ను తాను పరిశీలించుకోవడము. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలి, ఏ విషయాల్లో పరిశీలన చేసుకోవాలి, ఇవి మీకు చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. సరే, నేను కూడా ఇంకెక్కువ చెప్పను, సమయం కూడా అవుతుంది. ఒక్క మాట మాత్రం చూపిస్తాను నేను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమండి. 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఈరోజు మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసిన వారమండి. మనల్ని మనమే పరిశీలన చేసుకోరు. దేనికి పరిశీలన అంటే ఆత్మ పరిశీలన. చాలాసార్లు చెప్పాను, శరీర పరిశీలన ఉంది, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏంటి ఆత్మ పరిశీలన అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. ఒకవేళ మీలో విశ్వాసం ఉంటే మీరు భ్రష్టులు కారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకునేది ఏంటంటే మనము విశ్వాసము కలిగి ఉన్నామా. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాను, యేసు ప్రభువారు ఈ 2వసారి ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనున్నా అంటున్నాడు ఆయన. అంటే యేసు ప్రభువారు వచ్చే దినాలకి విశ్వాసము అనేది పూర్తిగా ఆయన ఈ లోకంలో ఉన్న మనుషుల్లోను కానీ దేవుని నమ్ముకున్న వారిని చెప్పబడుతున్న వారిలో కానీ విశ్వాసము అనేది భ్రష్టు పట్టేదిగా పోతుంది. అంటే కొంత మస్టు పట్టి, మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, మస్టు అనేది ప్రతిదానికి పడుతుంది. ఎంత బంగారమైనా సరే, మనం కొన్నప్పుడు ఎంత ఒరిజినల్ బంగారమైనా అది మన ఒంటి మీద వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ బంగారము కూడా పాత బంగారం అవుతుంది. అవుతుందా? ఎలాగవుతుంది? దాని షైనింగ్ పోతుంది. పాత బంగారం ఎలాగవుతుంది? దానికి ఏం పడుతుందట? ఎక్కడి నుంచి పడుతుంది మురుకు? శరీరం నుండి మురుకు పడుతుందట. శరీరం నుంచి మురుకు దానికి ఎలా పడుతుంది? శరీరం మీద ఉంది కాబట్టి. మన శరీరం మీద రోజు స్నానం చేస్తాం కదా, మన శరీరం మీద మురుకు ఉంటుందా?
అమ్మా ఎక్కువ రోజులు స్నానం చేయకపోతే కాదట, బంగారం ఎక్కువ రోజు ఒంటి మీద ఉంటే ఆ రోజు స్నానం చేస్తున్న బట్టలు కూడా మురికవుతాయి కాబట్టి ఆ బంగారం పాతకి వెళ్తుంది అంటారు. అంతేనంటారా? మళ్ళీ అలా చూస్తా ఉండిపోయింది. ఇదేటమ్మా చెప్పండి, మీరు అందరూ బంగారాలు వేసుకునే వాళ్ళే కదా. వాడకపోయినా మస్తు పడుతుందట. నాకు రాలేదు సరే ఆన్సర్ వస్తే మీకు అంటే ఒప్పించేసుకుందాం నీకు మీ దగ్గర. బెదగారు నాకు ఏంటండి అదే అదే రోజులు గడిచేయగలితే మస్తు పడుతుంది అంటున్నారు. ఎలా పడుతుందని మస్తు కావాలి నాకు. నేను చూపించిన నిజంగా బైబిల్లో ఎన్ని రాసాడండి బాబు అసలు దేవుడు. మీరు అసలు బైబిల్ చదువుతున్నారు లేదు నాకు అర్థమవుతలేదు. చూపించమంటారా? సరే మీకే చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక నేను అంటే దేవుని వాక్యాన్ని మనం ఎంత చదివితే ఎన్ని విషయాలు రాస్తాడు దేవుడు. చూడండి, మన ఒంటి మీద ఉన్న బంగారం గురించి కూడా రాసేటట్టు దేవుడు. చూడండి ఎలా రాసాడు, చూపిస్తాను మీకు. 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం అండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రాలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మిట కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను. అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిర్రి. చూసారా, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మీ వెండి కానీ మీ బంగారము కానీ అది తుప్పు పడుతుందంట. తుప్పు పట్టడానికి గల మొదటి కారణము కాదు మీరు చెప్పారు వచ్చారు మీరు అక్కడికి. మన శరీరం మీద ఉన్న మురికే అంటే మన చెమటకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఎండాకాలం చూడండి, ఒక రోజు వేసి 2 రోజులు చేస్తే మరి బట్టలు ఉప్పు తేలిపోతున్నాయి, తెల్ల కనబడిపోతున్నాయి. అవునంటారా లేదా? ఎందుకు? మన శరీరానికి ఉన్న ఆ ఉప్పు అంటే ఆ చెమట ఆ బంగారానికి పెడితే బంగారం కూడా చెమటకి తుప్పడుతుంది అన్నమాట. సరే, ఎంత ఒరిజినల్ బంగారం వేసినా సరే కొంతకాలానికి ఆ బంగారాన్ని మన శరీరం మీద ఉన్న ఆ చెమట దాన్ని తిని దాని షైనింగ్ పోతుంది. రెండవదిగా ఆ బంగారము కూడా అరిగిపోతుంది, తరుగుతుందా లేదా? అందుకని మనం ఎంత బంగారం చేయించామో ఒకసారి మరలా పాత బంగారం కరిగిస్తే అంత బంగారం వచ్చేస్తుంది అంటారా? తరుగుపోతుంది. ఎక్కడి నుంచి పోతుంది తరుగు? ఎందుకు పోతుంది? ఒంటి మీద వేసుకున్నప్పుడల్లా అది జరగడంలో కొంతది ఆ రాపుడికి కూడా అది కరుగుతుంది. అలాగే మన అమూల్యమైన మన విశ్వాసము కూడా దానికంటే అమూల్యమైన విశ్వాసం అట. దేనికంటే? బంగారం కంటే అమూల్యమైన విశ్వాసానికి ఏం పట్టకూడదట? తుప్పు పట్టకూడదట. అవునా? మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ చెప్తాడు ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయమేనా? మొదటి అధ్యాయమే 7వ వచనం అండి. 1:7 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సరే, మన విశ్వాసానికి ఏం పడుతున్నాయంట? కొంత మస్టు పడుతుందట. ఏం మస్ట్ అట? అక్కడ చెప్పాడు. అక్కడ శోధన, ఇంకా పరీక్షలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తా తెలుసా? మన విశ్వాసానికి కొంత బూజెడతాయట. అంటే విశ్వాసములో ఉండవట. ఎంత దేవుడా అన్న మన కష్టాలు మన బాధలు ఏం చేస్తాయట? ఎంతకాలం దేవుడు గుడికి వెళ్తున్నాం, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు వల్ల మనకు కలిసి వచ్చింది అని. ఎందుకు దేవుడు వాళ్ళు కలిసి వస్తలేదట? మన బూజును దులిపేసుకుంటే మన ఇల్లు మళ్ళీ శుభ్రం అయిపోద్దట. మన బూజును దులపం కదా, మన ఇంటిని శుభ్రం చేసుకోము. అసలు బూజు ఎందుకు పడుతుంది, బూజు ఎక్కడుందని చూసుకోగలిగితే మనం ఎందుకు బాగుపడమండి? విశ్వాసమును కలిగి ఈ మస్తును పోగొట్టుకోవాలా. మీకు ఎన్నోసార్లు చెప్పాను,
విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి వల్ల మేలే జరుగుతుంది. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా నష్టము చేయడు. నమ్మడం అంటే విశ్వాసం. అందుకని కదా అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీలో నాలో కూడా అటువంటి విశ్వాసము ఉండాలన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, విశ్వాసము అనేది 3 రకాలైన విశ్వాసము. అబ్రహాముని విశ్వాసానికి ఎందుకు చూపిస్తాము అంటే ఇతడు ఎలాంటి విశ్వాసము కలిగిన వాడు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరినాడు. అది అతని విశ్వాసం గొప్పది. ఎల్లు అని చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. కానీ అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అంటే ఆయన వెళ్ళమన్నాడు అంటే నేను చెప్తాడు, నన్ను వెళ్ళమన్న చోటుకి ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలో నాకు అనవసరం, ఆయన వెళ్ళమన్నాడు, నేను బయలుదేరాను, ఆయన తీసుకెళ్ళే బాధ్యత అయింది. రెండవది, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. 99వ సంవత్సరాల వయసులో, అంటే 75 సంవత్సరాల వయసులో కొడుకునిస్తానన్న దేవుడు మరలా దేవుడు 100 సంవత్సరాలకు దేవుడు కొడుకునిచ్చాడు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముకి దేవుడు అన్నాడు, అబ్రహమా నేను నీ కుమారుని ఇస్తాను నమ్ముతావంటే ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు, అయ్యా నా శరీరం మృతతుల్యం అయిపోవచ్చేమో కానీ నా విశ్వాసం మాత్రం అవ్వలేదు అంతంటారా? చూపించనా మీకు ఆ మాట? సరే చూపిస్తాను. అబ్రహాము యొక్క విశ్వాసం లేదంటే అతని శరీరం ముసలితనం వచ్చిందేమో కానీ అతని నమ్మకానికి మాత్రం ముసలితనం రాలేదండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 వచ్చినవండి. 4:10 4:20 వచ్చినవా 19 వచ్చినవండి. 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఆయన ముసలోడయ్యాడు కానీ ఆయన విశ్వాసం మాత్రం ముసలితనం రాలేదట. ఆత్మీయ జీవితానికి ముసలితనం అనేది ఉండదట. ఉంటుందంటారా? ఉంటుందా? లేదు. అందుకంటే కదా మన ఆత్మ అట ముసలితనం ఉండదట. ఆత్మకి ఆత్మ ఎలాగుంటుంది? ఆత్మ ఎలాగుంటుంది? చిన్నలుగా ఉంటుందా? యవనంలాగా ఉంటుందా? మధ్య వయసులో ఉన్నట్టు ఉంటుందా? ముసలితనం ఉన్నట్టు ఉంటుందా? ఆత్మ ఎలాగుంటుంది? ఏమండి? అదేనండి, వయసుతో సంబంధం లేదు. మీరు అది నేను చెప్పేశారు కదా, ఆత్మకు వయసుతో సంబంధం లేదు. అంటే అది పసితనంలో పసిబిడ్డలాగా ఉంటుందా? యవన కాలంలో ఉన్నట్టు ఉంటుందా? మధ్య వయసులో ఉన్నట్టు ఉంటుందా? లేక ముసలితనంలో ఉన్నట్టు ఉంటుందా? వయసుని బట్టి ఆత్మకు వయసే లేదు కదా. ఆత్మకు వయసు కూడా లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా జీవించగలదు. దానికే వయసు, ఆత్మకు వయసుతో నిమిత్తం ఏం లేదు. శరీరానికి వయసు. మన దేవుడు ఎలాంటివాడట? మన దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి ఎలాగున్నాడట? నిన్న నేడు నిరంతరం ఎలాగుంటాడట? ఏకరీతిగా ఉంటాడు. అంటే ఏకరీతిగా ఉండడం అంటే ఒకే రీతిగా ఉండడం అంటే ఒకే రీతిగా ఉండడం అంటే అంటారు కదా, అమ్మ నిచ్చి పెళ్లి కొడుకు అమ్మ అంటారు చూసి, కొంతమంది ఆమె నిచ్చి పెళ్లి కూతురు అమ్మ అంటారు చూసిరా. వాళ్ళు ఎప్పుడు చూసినా ఎలాగ ఉంటారట? నిత్యం ఎవరిలాగే ఉంటారట. అంతేనా? ఇప్పుడు మన దేవుడు కూడా ఎలా ఉంటాడట? ఆయన పెండ్లి కుమారుడు. అంతే కదా. మన యేసుప్రభు మధ్యాకాశానికి ఎలా రాబోతున్నాడు? ఇప్పుడు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఈ సంఘముగా ఉన్న నువ్వు నేను ఎలాగెళ్తాం అంటే ఈ పెండ్లి కుమార్తె యొక్క వయసు ఎలాగుంటుంది అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తారట? ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు కదా, బాల్య వివాహాలను రద్దు చేశారు. ఇప్పుడు వివాహాలు ఎప్పుడు చేయాలా? అందుకే కదా ఇప్పుడు మైనారిటీ తీరిపోతే చాలు. ఇప్పుడు ఏమంటారు? నేను మేజర్ని, అమ్మ బాబుని ఎదిరించడానికి ఇప్పుడు ఏమొచ్చిందంటే వీళ్ళకి
నేను మేజర్ని కాబట్టి నా మీద మీకేం హక్కు లేదు, నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళు చేసుకోవచ్చు. అప్పుడు అమ్మ బాబుకి కూడా వీళ్ళ మీద అధికారం. అంటే మేజర్ అంటే ఇప్పుడు ఏమైనట్టు చెప్పండి, ఏమైనట్టు? పెద్దవాళ్ళు అయినారు. అంటే పెద్దవాళ్ళు అయ్యారంటే వీళ్ళన్నిటినీ వివేచించగలిగిన వారు. తప్పేదో తెలుసు, వీళ్ళకి రైట్ ఏదో తెలుసు, మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు. అన్నీ తెలుసుకోగలిగితేనే వివాహానికి వీళ్ళు పనికొచ్చినట్టు. అంటే ఇప్పుడు ఏ దారిలోకి వచ్చినట్టు వీళ్ళు? పెద్దవారు అంటే అన్నిటినీ వివేచించే జ్ఞానం కలిగిన వారు. ఇప్పుడు మన విశ్వాసం కూడా ఎలాగవ్వాలి తెలుసా? నిత్యం యవ్వనంలోనే ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు కూడా సజీవమై బలము గలదిగా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మన విశ్వాసానికి ముసలితనం ఉండదు. అందుకనే అబ్రహాముని సాతాను 99 సంవత్సరాలకి కూడా శోధించిన అతని విశ్వాసం మాత్రం ముసలిదవ్వలేదు. అతను శారీరకంగా ముసలోడు అవ్వచ్చేమో కానీ అతని విశ్వాసం మాత్రం మృతతుల్యం ఇవ్వలేదు. అప్పటికీ కూడా అది బలము కలిగిన విశ్వాసం. అది అంటే మీకు ఒక మాట చెప్తాను. మోషేకి ఒకనొకప్పుడు మోషే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మోషే అన్నాడు, కాలేబు అన్నాడు. ఏమన్నారు తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి నేను బయలుదేరినప్పుడు నాకు ఎంత బలం ఉందో అంత బలము నేను కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అంతే బలము ఉంటుందంటారా? వీళ్ళ మార్గంలో ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. అప్పటికి మోషేకి ఎంత వయసు? అక్కడి నుంచి బయలుదేరినప్పుడు 80 సంవత్సరాలు. 80 + 40 120. 120 సంవత్సరాలు నడిచినప్పుడు 80 సంవత్సరాలు ఉన్న మోషే ఎలాగున్నాడు, 120 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే ఎలాగున్నాడు? ఎలాగుంది? అదే ఎందుకు అతను బలం తగ్గలేదని ఎందుకు అంటున్నాడు ఆయన? మనిషి బయటికి ముసలోడు అవ్వచ్చేమో కానీ అతని ధైర్యం మాత్రం గొప్పదే. అతని ధైర్యం మాత్రం భయపడతలేదు. అందుకన్నాడు అప్పుడు బలం ఎలాగుంది, ఇప్పుడు బలం అలాగే ఉంది. అప్పుడు శక్తి ఎలాగుంది, ఇప్పుడు శక్తి ఎలాగుంది. దేన్ని బట్టి? వాళ్ళ మీద ఆధారపడలేదు. అందుకన్నాడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారట. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా నీ విశ్వాసం అనేది ముసలితనం ఉండకూడదు. ఎప్పుడూ నీ విశ్వాసము ఈ శోధనలకు ఈ పరీక్షను తట్టుకోవడానికి యవ్వనంలోనే ఉండాలట. అందుకని అంటారు మనం మధ్య వయసులో ఉండక మన బలం ఉందనుకోండి, ఎన్ని కష్టాలనైనా ఎన్ని బాధలనైనా తట్టేసుకుంటాం. ఎందుకు? బలం ఉంది కదా, రాని ఎన్ని వస్తాయో చూస్తానంట. మనం బలం ఉన్నప్పుడు. అదే బలం తగ్గిపోయింది అనుకో, ఏడుస్తాం. దేవుడా ఈ వయసులో పెట్టేవేటి నాకు ఈ బాధలు, ఈ వయసులో పెట్టేవేటి ఈ కష్టాలు. అందుకనే మన విశ్వాసము అనేది ఎప్పుడూ బలహీనము కాకూడదు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? 99 సంవత్సరాల వయసులో కూడా అతని శరీరం మృతతుల్యమైందేమో కానీ అతని విశ్వాసం మాత్రం మృతతుల్యం అవ్వలేదు. దానికి మాత్రము అసలు ముసలతనం అనేది రాలేదు. అందుకన్నాడు 99 సంవత్సరాల వయసులో కూడా అబ్రహాం అంటున్నాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. అది అబ్రహాముకున్న విశ్వాసం. నేను మృతతుల్యమైపోవచ్చేమో కానీ, నా శరీరం ముసలిదవ్వచ్చేమో కానీ, నా ఆత్మ, నాలో ఉన్న విశ్వాసం ముసలిది కాదు. అంతేకాదు నేను నమ్మిన దేవుడు కూడా ముసలివాడు కాదు. అందుకనే మన దేవుడు గురించి చెప్పినప్పుడు అంటాం, మనకు దేవుడు, మన పిల్లలకు దేవుడు, వారి పిల్లలకు దేవుడు, వారి పిల్లలకు దేవుడు, వారి పిల్లలకి దేవుడు. ఎన్ని తరాలైనా నేను ఎలా ఉండిపోతాడట? దేవుడిగానే ఉంటాడు కానీ తాత అవడట. మనం మన పిల్లలకి అమ్మ నాన్న, వాళ్ళ పిల్లలకి తాత మామ అవుతున్నాం, కానీ మనం ముసలోళ్ళం అవుతున్నాం కానీ దేవుడు. అందుకని దేవుడే ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆయనకి ఏమీ లేదు ముసలితనం అనేది. అలాగే నీ విశ్వాసము కూడా సజీవమై బలము కలిగిందై ఎటువంటి సమస్యనైనను, బాధనైనను, సమస్యనైనను, కష్టాన్నైనను తట్టుకునే అంత శక్తి నీకు ఉండగలిగితే అది జీవము కలిగిన విశ్వాసం అన్నమాట. అందుకనే విశ్వాసము అనేది ప్రతిరోజు పరీక్షించుకోవలసినది. మన విశ్వాసము బలము కలిగిగా ఉండాలి అంటే ఏం చేయాలట? ప్రతిరోజు సాధకం చేయాలి, దానికి పదును పెట్టాలా. అంతే కదా, మనం వాడే వస్తువుల్ని ప్రతిరోజు వాడుతున్నాం అనుకోండి, ఆ వస్తువుకి పదును పెట్టవలసిన అవసరం ఉండదు. అందుకనా మన కత్తిపేటలు కానీ మన కత్తులు కానీ మనం రోజు వాడుతున్నాం అనుకోండి, పదును పెట్టాలా? అక్కర్లేదు. ఎందుకంటే కోసే కొలది పదునెక్కిపోతూ ఉంటుంది. పదునెట్టి
నువ్వు ఒక వారమో లేకపోతే ఒక నెల రోజులు వాడకుండా పేపర్ చుట్టూ లేకపోతే ఎక్కడో అక్కడ మూల నెట్టు, అదేమైపోద్ది మళ్ళీ జంగు పట్టేసి ఆ పదును ఎందుకు పదును పెట్టిందే పదును ఎలా పోయింది? వాడకపోవడం వల్ల. వాడుతూ ఉంటే అది ఎప్పుడుకో అరుగుతుంది, ఇప్పటికేం అక్కర్లేదు. అలాగే విశ్వాసము రోజు సాధకం చేస్తూ ఉంటేనట నీ విశ్వాసం అనేది ఏమవుద్దంట, రోజు రోజుకి బలపడుతూ ఉంటుందట. నీ విశ్వాసాన్ని రోజు అభ్యాసము చేయలేదనుకో, సాధకము చేయలేదనుకో, నీ విశ్వాసము చచ్చుబడిపోతూ ఉంటుందన్నమాట. అంటే మృతతుల్యం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా దేవుడి మీద నమ్మకం ఉండదు. ఏం చేస్తాడులే దేవుడు, ఏమవుతుందిలే దేవుడు, అదేమవుతుందిలే. ఎందుకంటే నీకు రోజు నమ్మకం లేదు కదా. రోజు నువ్వు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోగలిగితే నీ విశ్వాసం చాలా బలమైనది. అందుకనే విశ్వాసానికి తుప్పు ఎప్పుడు పడుతుందంటేనంట, ఇక్కడ అదే చెప్పాడు ఆయన, విశ్వాసమునకు తుప్పు పట్టడానికి శోధనల చేత, పరీక్షల చేత. మన విశ్వాసం ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాలా, ఎన్నో శోధనలను ఎదుర్కోవాలా. ఈ లోకంలో మన విశ్వాసానికి పరీక్ష, మన విశ్వాసానికి శోధన. నువ్వు దేవుళ్ళో ఉంటావా, ఉండలేవా? నువ్వు దేవుడి కొరకు జీవిస్తావా, జీవించలేవా? నీకు ఇలాంటి పరిస్థితులు వస్తే ఉండగలవా, ఉండలేవా? ఇవన్నీ విశ్వాసానికి సంబంధించినవి. అందుకని అబ్రహాం అంటున్నాడు, నా శరీరం మృతతుల్యమైన నా విశ్వాసం మాత్రం మృతమైనది కాదు. ఇది రెండవది అబ్రహాం యొక్క విశ్వాసంలో. మూడవ విశ్వాసం ఏంటంటే, అబ్రహాముకి దేవుడు 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చి, అతడు 12 సంవత్సరాలు అంటే బాలుడుగా ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహమా, నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకొని నేను చూపిస్తున్న మొరియా పర్వతాల మీద ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి నీ కొడుకుని నీ చేతులతోటే నువ్వు నరికేయాలన్నాడు. నీ కొడుకుని నువ్వే దహన బలిగా అర్పించాలన్నాడు. అంటే దహన బలి అర్పించడం అంటే మనకు తెలుసు కదా. దహన బలి ఎలాగ అర్పిస్తావో లేవీ కాండలో చెప్తాడు. సమానార్థమైన బలి, పాప పరిహార్థమైన బలి, దహన బలి. ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద దాని ప్రాణాన్ని తీసిన దాని మాంసము దాని మీద పెట్టి అప్పుడు దాన్ని కాల్చాలా. అదేనా? ఇప్పుడు అబ్రహాము తన సొంత కొడుకుని తన చేతులారా చంపి ఆయన కాల్చాలట. చేయగలడా? ఇది అబ్రహాముకి పరీక్ష, అవునా? ఎలాంటి పరీక్ష పెట్టాడు అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తావా, నీ కొడుకుని ప్రేమిస్తావా? నిజంగా నీ కొడుకే కావాలి అనుకుంటే నన్ను వదిలే, నేనే కావాలి అనుకుంటే నీ కొడుకును వదిలే. ఇది నీ విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచాడు కాబట్టి తన కొడుకుని సైతము చంపడానికి వెనుకాడలేదట, అవునా? అయితే అబ్రహాముకి వాళ్ళ కొడుకుని చంపేయడానికి కూడా ఏంటి అతనికి నమ్మకం అంతా? అసలు ఇప్పుడు నేను చంపేస్తాను అనుకో నా కొడుకుని, మరలా నా కొడుకు చచ్చిపోతే నా కొడుకు పుడతాడా? పుట్టడానికే 100 సంవత్సరాలు పట్టింది రావడానికి, మళ్ళీ ఈ వయసులో నాకు పిల్ల పుడతాడా? దేవుడు ఇవ్వాలనుకుంటే మీరు చూడండి, ఇసాకుకు పెళ్లి చేసిన తర్వాత అబ్రహాము మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా. ఆమె పేరే కెతూరా. కెతూరాకి పిల్లలు పుట్టారా లేదా? ఆ వయసులో పుట్టించాడా లేదా? అంటే దేవుడు పుట్టించాలంటే ఆయనకు వయసుతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా పుట్టించగలడు దేవుడు, అవునా? అబ్రహాముకి ఇప్పుడు ఈ వయసు, ఇప్పుడు 100 సంవత్సరాలకు కొడుకే పుట్టలేదు, ఇప్పుడు పుట్టాడు, ఈయనేమో చంపేయమన్నాడు దేవుడు, ఇప్పుడు నేను చంపేస్తే ఎలాగా అని ఆలోచించాడా? అయితే అబ్రహాముకి ఒక నమ్మకం ఉందట. ఏంటో చూపించినా మీకే చూపిస్తానన్నమాట. ఉందంట. సరే, ఎబ్రీయులకు రాసిన పత్రిక అబ్రహాముకున్న నమ్మకం ఏంటో చూపిస్తాను. 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19-20 వచనాలండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇసాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము
మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు నియమించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్బా, అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందంటే, నా కొడుకుని చంపేసిన, నా కాల్చేసి బూడి చేసేసిన మరలా నా కొడుకుని దేవుడు ఏం చేయగలడు? అబ్బా, ఇప్పుడు మన నమ్మకం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలనుకో, ఒకవేళ దేవుడికి ఏదైనా ఇవ్వాల్సి వచ్చిందనుకో, అమ్మో ఇచ్చేస్తే నేనేమైపోతానంటావు, నా పరిస్థితి ఏంటంటావు, రేపు నా పరిస్థితులన్నీ నాకు ప్రతికూలం అయిపోతే అప్పుడు నన్ను ఎవరు చూస్తారంటావు. అననీయ సప్యరాలు అదే కదా ఆలోచించారు. అమ్మేసిందేమో అమ్మేశారు, సగమేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని సగమేమో ఆ పేతురు దగ్గర తీసుకొచ్చి, అయ్యా మా భూమి ఎందుకు అమ్మేము, ఇదిగో నీకు తెచ్చింది అంతా అమ్మి నీ చేతికి ఇచ్చేస్తున్నాము, ఇదంతా అదే అన్నారు. నిజమా? ఎందుకని అలా ఆలోచించారట? ఒకవేళ రేపు మనకి ఏదైనా అవసరమైతే మళ్ళీ వాళ్ళని అడగలేం కదా, కొంతమంది దగ్గర దాచుకొని కొంత వాళ్ళకి ఇచ్చేద్దాము, మన అవసరాలు మళ్ళీ మన దగ్గర దాచుకున్న దాంతో తీర్చుకుందాము అన్నారు. అయితే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడట. ఎందుకు అలా చంపేశాడు? ఎందుకు వాళ్ళని చంపేశాడు? ఒకటి, అబద్ధము ఆడారు. రెండు, పరిశుద్ధాత్మని మోసం చేశారు. మూడు, విశ్వాసాన్ని కూడా వీళ్ళు లేకుండా పోయింది. వీళ్ళకి విశ్వాసమే లేదు. వీళ్ళకి ఇంకా అబ్రహాం అలాగే చేయలేదు. ఈ కొడుకుని దేవుడికి ఇచ్చేస్తే, ఈయన కాల్చి నేను బూడిద చేసిన నా కొడుకుని మరలా దేవుడు బూడిదలో నుంచి కూడా పుట్టించగలిగిన వాడు. ఎందుకో తెలుసా? ఆ మట్టిలో నుంచే కదా మానవుని చేశాడు. అవునా? ఆ దుమ్మి ధూళి నుంచే కదా దేవుడు ఆదామును చేశాడు. అదే దుమ్మి ధూళిలో నుంచి మరలా నా కొడుకుని బ్రతికించగలిగిన వాడు, ఆ కొడుక్కి జీవం ఇవ్వగలిగిన వాడు. అది నేను నమ్మిన దేవుడు. అంటే నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? అలాంటి దేవుడు. అబ్రహాము యొక్క విశ్వాసము అంత దృఢమైనది. అందుకనే అంత బలమైన విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఎన్నో కార్యములు చేయగలిగాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక్కసారి పరీక్షించుకో, నీవే శోధించుకో, నీ విశ్వాసం ఎంత బలంగా ఉందో. ఈ శోధనల చేత, ఈ పరీక్ష చేత, లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి, లోకాన్ని చూసి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకొని లోకం మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుకుంటున్నాం. నాకంటే అది ఉండాలా, నేనంటే ఇది సంపాదించాలా, నాకంటూ ఎలాగ ఉండాలంటే నేను ఎలా చేయాలా, ఈ లేకపోతే నేను ఎలా బ్రతకగలను, ఇవి లేకపోతే నేను ఎలా ఉండగలను. నేను అంటాను, ఇవన్నీ ఉంటే బ్రతకలేం. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డు ఉంటే బ్రతకం. మనం బ్రతకాలి అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఉండాలా. ఆయన ఇంకా బ్రతుకు అని చెప్తే మనం భూమి మీద బ్రతకగలం. లేదు, ఆయన వచ్చేయమంటే మనం వెళ్ళిపోవలసిన వారు. మనం అనుకుంటాం ఇవన్నీ ఉంటే బ్రతకగలమని మనం అనుకుంటున్నాం. అందుకే కదా మన విశ్వాసానికి ఎందుకు తుప్పడుతుందంటే, ఇవన్నీ మన కళ్ళెదురుగున కనపడడం వల్ల మన విశ్వాసాన్ని వదిలేసి లోకం మీద నమ్మకం పెట్టుకున్నాం. అవి ఉండాలా, ఇవి ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా, లేకపోతే ఎలా బ్రతకగలుగుతాం, ఎలా జీవించగలుగుతాం అంటాడు. దేవుడు అంటాడు, అన్నీ ఉంటే నువ్వు బ్రతకవు, నేనుంటే బ్రతుకుతావు. నేనున్నానా నీతో? నా మీద నీకు నమ్మకం ఉందా? నన్ను నమ్ముతున్నావా? నువ్వు నిజంగా నన్ను నమ్మగలిగితే వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అవునా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనయేలుతో దేవుడిదే చెప్పాడు. నతనయేలు, నేను ముందే చెప్పాను కదా, నువ్వు నన్ను నమ్మగలిగితే వీటికంటే గొప్ప కార్యములు చూడగలుగుతావని. నేను ఎవరినో తెలుసా? నీ దేవుడన్నో. నన్ను నమ్ము. నీ విశ్వాసం ఒక్కసారి చెక్ చేసుకో, పరీక్షించుకో. ఎలాంటి విశ్వాసం ఉంది? ఈ శోధనలకు, ఈ పరీక్షకి నిలబడగలుగుతున్నావా? లేకపోతే నీ విశ్వాసానికి తుప్పు పట్టి నీ విశ్వాసము ద్వారా దేనిని జయించలేవు. నువ్వు విశ్వాస వీరులు ఎలాంటి వారో తెలుసా? నువ్వేది చెప్తే అది జరుగుతుంది. విశ్వాస వీరులు చేసే పని ఏంటో తెలుసా? ఒక నిజమైన దేవుడి బిడ్డ, ప్రభా నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు తప్పక నీకు ఇస్తాడు. అది రోజు నీ విశ్వాసాన్ని ఎలా సాధకం చేసుకోవాలో తెలుసా? ప్రభా, ఈరోజు నాకు ఇది అవసరం, ఈరోజు ఇది నాకు కావాలి, ఈరోజు నాకు ఇది అనుగ్రహించు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దీంట్లో విజయాన్ని అనుగ్రహించు. ఇలా నువ్వు ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడుతూ ఉంటే నీకు ఇంకా దేవుడి మీద నమ్మకం ఎక్కువ
ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి విశ్వాసాన్ని నేర్పించాలి. అలాంటి విశ్వాసము మన అభ్యాసము చేయాలి. దేవుడి మీదే ఆధారపడాలి. అలాగ ఆధారపడగలిగితే ఎవరున్నా ఎవరు లేకపోయినా నీ విశ్వాసం అనేది ఎప్పటికీ గాడి తప్పదు, అంటే మార్గాన్ని తప్పదు, కొనసాగించుకుంటూ వెళ్ళిపోతావు అంతే. అలా విశ్వాసంతో జీవించాలని ఈరోజు దేవుడు అంటున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగుతారు. విశ్వాసము నీలో లేకపోతే, మీరు భ్రష్టులైతే యేసు ప్రభువారు నీతో లేడు అని నిన్ను నువ్వే తెలుసుకోగలుగుతావు. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము కలిగిన వారమా, విశ్వాసము లేని వారమా? దేవుడి మీద నమ్మకాన్ని కలిగిన వారమా, లేక దేవుడి మీద కంటే లోకంలో వాటి మీదే నమ్మకాన్ని ఉంచుతున్నామా? నీ ఇష్టం. అయితే ఒకటి, దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుడి మీద విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయన బలలో పాలు పంపులు పొందాలి. కానీ లోకములో ఉన్న వాటి మీద ఆధారపడి వాటిని నమ్మే వాళ్ళు ఎవరూ కూడా ఆ రక్త మాంసంలో పాలు పంపులు పొందొద్దు. ఎందుకు పొందొద్దు అంటున్నాను అంటే, అదే నీకు ఒక విషముగా మారిపోతుంది. ఏంటో తెలుసా? నీవు పరీక్షించుకొని తీసుకుంటే అది నీకు దేవుని శక్తిగా మారిపోతుంది. నీకు నువ్వు పరీక్షించుకోకుండా తీసుకోగలిగితే అది నిన్ను బలహీనుడిగా చేయగలుగుతుంది. అందుకన్నాడు, మనల్ని మనం పరీక్షించుకోకుండా ఆ రొట్టెలో ఆ రసములో పాలు పంపులు పొందిన ఎడల కొంతమంది బలహీనులు, కొంతమంది రోగులు, కొంతమంది నిద్రిస్తున్నారు. అంటే అదే రొట్టె రసము బలవంతులుగాను చేయగలుగుతుంది, బలహీనులుగాను చేయగలుగుతుంది. అంటే మనల్ని మనం పరీక్షించుకునే దాన్ని బట్టి. కాబట్టి మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందేమదిగా మళ్ళీ మనం పరీక్షించుకుందాం. యోగ్యంగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాం.